హలో అందరికీ, ఈరోజు మీకోసం చేస్తున్న వంట క్యాప్సికమ్ కర్రీ. కావాల్సిన ఇంగ్రీడియంట్స్: టమోటా, క్లీన్ చేసి పెట్టిన క్యాప్సికమ్, ఆనియన్, మంచెనపప్పు, ఆవాలు, కరివేపాకు. మనం కట్ చేసుకున్న టైంలో ఒక చిన్న స్టోరీ చెప్తాను. అది ఏమంటే, పొద్దు నుంచి కష్టపడి ఈవినింగ్ మనం ఆఫీస్ నుంచి రూమ్కి వచ్చిన తర్వాత ఏం చేసుకోవాలని టెన్షన్ పడతాం. అలాంటి టైం నాకు వచ్చింది. కర్రీ చేసుకుంటే ఓపిక ఉండదు. సరే జొమాటో ఓపెన్ చేసి ఆర్డర్ పెట్టుకుని ఓపెన్ చేశాను. ఒక చికెన్ బిర్యానీ, ఒక మటన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాను. ఇన్సఫిషియెంట్ ఫండ్ అని వచ్చింది. అకౌంట్ ఓపెన్ చేసి ₹4 ఉంది అకౌంట్లో బ్యాలెన్స్. ఫస్ట్ చిరాకు వేసింది, మళ్ళీ నా మీద నాకు అసహ్యం వేసింది. సరే నేను యూట్యూబ్ ఓపెన్ చేసి కర్రీ చేస్తాను. యూట్యూబ్ ఓపెన్ చేస్తే అది మిక్సీకి పెట్టుకో, ఇది మిక్సీ పెట్టుకో, ఆ పప్పే ఈ పప్పే అన్నారు. అవన్నీ మన వల్ల కాదు కాబట్టి బ్యాచలర్స్ కోసం సింపుల్గా మన రూమ్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ ఎట్లా చేసుకోవాలో నేను చేసి చూపిస్తాను. నెక్స్ట్ 2 ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుందాం. ఆనియన్ కట్ చేసుకుని పూర్తయిన తర్వాత ఒక సింగిల్ టమాటాని కట్ చేసుకుందాం. టమాటా మనకి స్లైస్గా కట్ చేసుకోవచ్చు, లేదా చిన్న చిన్న పీస్గా కట్ చేసుకోవచ్చు, అది మన ఇష్టం. మీకు ఏ విధంగా కన్వీనియంట్ ఉందో ఆ విధంగా కట్ చేసుకోండి. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత కొన్ని ఆవాలు వేసుకుందాం. ఆవాలు చెట్టిన వెంటనే మంచెనపప్పు లైట్గా కొంచెం పెంచుకుందాం. 1 minute 2 minutes అట్లా. మంచెనపప్పు లైట్ బ్రౌనిష్ వచ్చిన తర్వాత ఆనియన్ వేసుకుందాం. ఆనియన్ కలర్ చేంజ్ అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు వేసుకొని మొత్తం ఆనియన్ కరివేపాకు అంతా మిక్స్ అయ్యేలాగా ఒక లో హీట్లో కానీ హై హీట్లో కానీ కొంచెంసేపు అంతా మిక్స్ చేసుకుంటే మొత్తం మంచిగా కరివేపాకు ఆనియన్ అంతా కలుస్తుంది. నెక్స్ట్ టమాటా వేసుకుందాం. కొంచెం తర్వాత, కొంచెంసేపు అంటే మరి అంతసేపు కాదు, కొంచెం 1 minute 2 minutes తర్వాత మొత్తం అయిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకున్నాం. టమాటా వేసుకున్న తర్వాత టమాటా కొంచెం మెత్తబడి గుజ్జు అయ్యేంతకు మనము మంచిగా మిక్స్ చేసుకున్నాం. వీలైతే మీరు ఇప్పుడే దీంట్లో కొంచెం పసుపు వేసుకొని కొంచెం వాడుకోండి, ఎందుకంటే పసుపు స్మెల్ వెళ్ళాకి అంత బాగుంటుంది లాస్ట్ వచ్చేసరికి. మరి మన కన్వీనియంట్, కొంతమంది పసుపు ఇప్పుడే వేసుకుంటారు, కొంతమంది తర్వాత వేసుకుంటారు. సో మీ కన్వీనియంట్ ఎట్లుంటే మీకు ఏ విధంగా నచ్చుతుందో ఆ విధంగా వేసుకోండి. నేను ఇప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని కొంచెంసేపు లో హీట్లో కుక్ చేస్తాను. అప్పుడు కొంచెం టమాటా నుంచి కొంచెం వాటర్ వచ్చి కొంచెం టమాటా అంతా మెత్తబడుతుంది అనమాట. నెక్స్ట్ మనం క్యాప్సికమ్ వేసుకునేయచ్చు. అదండి, మనం కట్ చేసుకున్న ఆనియన్, వేయించుకున్న టమోటా, ఆనియన్ అంత క్యాప్సికమ్కి ఈ విధంగా పడితే లో ఫ్లేమ్లో కుక్ చేస్తే మంచిగా మొత్తం పడుతుంది అనమాట. అయినా కుకింగ్ అనుకుంటాం కానీ ఇవంతా అయ్యే పనిలా కనిపించలేదు. అయినా మెంటల్ కానీ ఫిజికల్ కానీ స్ట్రెయిన్, ఏదో ఆ టైంకి ఏదో జొమాటో స్విగ్గీలో ఆర్డర్ పెట్టుకొని తినేస్తే తప్ప మనం చేసుకున్నారంటే అస్సలు అవ్వదు. మీరు ఇలా ఎక్కువసేపు పెట్టేయకుండా మాడిపోకుండా కలుపుకుంటూ ఉండాలి, ఎందుకంటే దాని కింద అడుగు వేసి మాడిపోతుంది. మళ్ళీ మీరంతా నన్ను తెచ్చుకుంటారు. కొంతసేపు తర్వాత కుక్ అయిన తర్వాత మనం చెక్ చేసుకుంటాం కదా మెత్తగా అయిందా లేదా అనేసి. సో అప్పుడు మనం లైట్గా కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అనుకోండి, వాటర్ పెట్టుకున్నాం అనుకోండి, ఇంకా కొంచెం మెత్తగా ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మొత్తం ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీంట్లో కొంచెం కారం వేసుకొని మిక్స్ చేసి ఒక లో ఫ్లేమ్లో 2 minutes పెడదాం. అప్పుడు ఏమవుతుందంటే కారం మొత్తం కూర మొత్తం పడుతుంది అన్నమాట. కారం అప్పుడు ఇలా మొత్తం కలుపుకున్న తర్వాత మొత్తం మిక్స్ కారం మొత్తం మిక్స్ చేసిన తర్వాత కొంచెంసేపు ఇట్లా ఒక 2 minutes అట్లా ప్యాన్ పెట్టేద్దాం. లాస్ట్లో పైన టచ్ గరం మసాలా కొంచెం కొరియాండర్ పౌడర్ కొంచెం వేసుకొని మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 minutes హీట్ చేసుకొని దించుకోవచ్చు. అంతే, క్యాప్సికమ్ రెడీ అయిపోతుంది. వేడిగా అన్నంలో కానీ చపాతీలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఎప్పుడు చెప్పేలాగా మీరు ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఇదిగో క్యాప్సికమ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.